ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నీ యొక్క వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ. అయ్యా, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని తండ్రి నాయన ప్రభ, ఈ ఉదయకాలం నువ్వు మాట్లాడుతుండగా ప్రభ, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఒక చిన్న సంఘటన మీకు చెప్పదలుచుకున్నాను. నేను పనిచేస్తున్న దినాల్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి బాగా సిగరెట్లకి బానిస అయిపోయాడు. ఎంత సిగరెట్లు తాగుతాడంటే రోజుకి దాదాపు 2 పెట్టెలు, అంటే అందులో ఎన్ని ఉంటాయో నాకు తెలియదు, కానీ 2-3 పెట్టెలు సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఒకరోజు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక క్యాప్షన్ని నేను చూశాను. ఆ క్యాప్షన్ ఏంటంటే, అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, ఈచ్ టైమ్ యూ స్మోక్ యువర్ హార్ట్ క్రైస్ ఇన్ పెయిన్. అంటే నువ్వు సిగరెట్ తాగిన ప్రతిసారి నీ గుండె ఏడుస్తుంది అని రాయబడింది. అతన్ని పిలిచి అతను చెప్పాను, ఇదేంటో నీకు అర్థమైందా అంటే, నాకు ఇంగ్లీష్ రాదు మేడం అన్నాడు. సరే నేను చెప్తానుండి చూడు, నువ్వు సిగరెట్ తాగిన ప్రతిసారి నీ గుండె ఏడుస్తుంది, నీ గుండెలో దేవుడు ఉంటాడు అని అబ్బాయికి చెప్పాను. అయితే ఏదో కొంచెం ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అతనికి చెప్పాను, చూడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మంచి తెలిసి కూడా అలా చేయని వాడు తప్పులోకి వెళ్ళిపోతాడు, పాపంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఉన్నాను. పెడి చెవిన పెట్టాడండి. ఆయన వినిపించుకున్నట్టు చేశాడు. కొన్ని రోజులకైనా ఆ యొక్క వ్యసనానికి బానిసైపోయి మరి చనిపోవటం జరిగింది. ఈరోజు చాలామంది మనకి మంచి తెలిసి కూడా చెయ్యం. పాపం అంటే ఏంటి అని కొంతమంది అడిగితే, ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుడు ఆజ్ఞలు వ్యతిరేకంగా ఉండటమే పాపం. నిజమే. కానీ ఒక్క మాట ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, 1 యోహాను 3వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మేలైనదని తెలిసి అలా చేయని వాడు మహాపాపి అన్నాడు. నోయింగ్ టు డూ గుడ్ అండ్ నాట్ డూయింగ్ ఈజ్ సిన్. అంటే పాపాన్ని వదిలిపెట్టినంత మాత్రమా మంచి అని కాదండి. ఇక్కడ పాపాన్ని వదిలేసిన తర్వాత మేలైనది ఏది మేలు, నాకు, నా ఆత్మీయ స్థితికి, నా దేవుడికి, నా సంఘంలో ఉన్నవారికి మేలైనదని తెలిసి కూడా అలా చెయ్యని వాడు మహాపాపి అని రాయబడింది. అర్థమైందా అండి? నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, మరి కొద్దిగో గొప్పగో నా వద్దు సహాయం నేను చేస్తున్నాను అని మనం చాలాసార్లు మరి ఫరిసయ్యుల్లాగా మనం చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మేలైనదని తెలిసి అలా చేయని వాడు మహాపాపి ఉన్నాడు. మరి మేలైనవి ఏంటి? ఈరోజు కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు నీ కోసం, నా కోసం ప్రత్యేకంగా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి నువ్వు నేను పుట్టక మునిపే రాయబడి ఉన్నది. కాబట్టి భూమి ఆకాశాలు గతించిపోతే కానీ దేవుడి మాటలు గతించిపోదు. మరి దేవుడు మేలైనదండి ఏంటి అని అడుగుతూ ఉన్నాడండి. మనం ఈ రోజున నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యాకోబు పత్రికలోనే కొన్ని అంశాలు ఈరోజు తీసుకోవాలని ప్రయత్నం చేశాను. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే, ఎలాగూ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి, బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి యాకోబు పత్రిక 5 అధ్యాయాలు ఉంటాయండి. మనం చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. యాకోబు పత్రిక మొత్తం చదివితే ఎంత చక్కగా యాకోబు రాస్తున్నాడో నీకు నాకు అర్థమవుతుంది. చూద్దామండి. యాకోబు పత్రిక మరి 1వ అధ్యాయం 27వ వచనంలో మేలైనది ఏంటి అంటే, దేవుడి యొక్క వాక్యం వినటమే కాదు, వినువారుగా కాదు, విని ఆచరించే బిడ్డలుగా ఉండాలి. డూవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళే మేలైనది. అర్థమైందండి? దేవుడి యొక్క వాక్యాన్ని వాక్యానుసారంగా చేయువాడే మేలైన పనులు చేస్తున్నట్టు, డూయింగ్ గుడ్ అని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తూ ఉంటే, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఏంటంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, బట్టలు లేవమ్మా, నాకు వేసుకోవడానికి బట్టలు లేదు, ఇది విడిచేస్తే ఇంకో బట్టలు లేవు నన్ను వేసుకోవడానికి, అలాగే కడుపులో తిని చాలా రోజులైందమ్మా, ఆకలేస్తుందమ్మా అని నీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి,
సమాధానంగా వెళ్ళు, నీ కోసం ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళ కడుపు నిండుద్దా అండి? వాళ్ళ నగ్నత్వం కప్పబడుతుందా అండి? ఈరోజు మేలైనది ఏంటో తెలుసా? ఆకలి కొన్నవారికి అన్నం పెట్టటం, దప్పిక కొన్నవారికి దాహం తీర్చటం, అలాగే వస్త్రహీనుడికి వస్త్రం వేయటం. చాలామంది మన కళ్ళ మీద ఎదురవుతూ ఉంటారండి. ఒక్కొక్కసారి కొంతమంది మనలో చాలామంది అది అవసరం లేకపోయిన వస్తువైనా సరే వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనస్సు అస్సలు ఒప్పుకోదు కదండి. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట. అందుకే అన్నాడు కూడా, విశ్వాసం లేని క్రియలు కూడా వ్యర్థమే. నాకు విశ్వాసం ఉందని చెప్తూ ఆ క్రియ లేకపోతే ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ ఇస్ మీనింగ్లెస్. మేలైనది ఏంటంటే ఏమైనా సరే విశ్వాసంతో బ్రతకటం. విశ్వాసంలో అనుమానించువాడు గాలికి అటు ఇటు కొట్టుకుపోయే సముద్ర కెరటం వంటి వాడని బైబిల్ మనకి నేర్పిస్తుంది యాకోబు పత్రికలోనే. మరి ఈరోజు మనం నేర్చుకుందామా? మరి ఎవరికి చెయ్యి వెనుకకు పెట్టేశావు? ఈరోజు ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఆకలితో ఉన్న వ్యక్తిని చెంతకు వస్తే అన్నం పెట్టకుండా పంపించావేమో. ఈరోజు ఒక ప్రశ్న నువ్వు నేను వేసుకుందామండి. 3వదిగా మనం చూస్తే యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం పలుకుతుంది, మంచి ప్రవర్తన కలిగి జీవించడమే మేలైన జీవితం అంటే. మంచి ప్రవక్త క్యారెక్టర్ మంచిగా ఉండాలని బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మంచి పని ఏంటి, మేలైన పని ఏంటంటే దేవుని చెంతకు రండి, అప్పుడు ఆయన మీ చెంతకు వస్తాడు. అందరి దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడతాం, కానీ దేవుడు చెంతకు రావడానికి మనం కొద్దిగా వెనకాడుతూ ఉంటామేమో ఒక్కొక్కసారి. ప్రియులారా, ఈరోజు మేలైనదని ఎరిగి అలా చెయ్యని వాడు మహాపాపి అయి ఉన్నాడని బైబిల్ మనకి స్పష్టం చేస్తుంది. మరి అంతేకాకుండా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఈ రెండు మన కోసం మనం చదివితే, కలిసి చదివితే మన కొరకే కాకుండా ఇతరుల కోసం బ్రతకటం కూడా మేలైన పని. ఇతర అవసరతల్లో మనం ఉన్నప్పుడు, చేయూతనిచ్చినప్పుడు మనం చక్కగా దేవుడి యొక్క మంచి పనులలో మనం పాల్గొంటున్నామన్నది సత్యం అని తెలుసుకోవాలి. ఆఖరిగా మనం చూస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట, 1 యోహాను 3వ అధ్యాయం 17-18 వచనాల్లో, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరుడు లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపించని వాని యందు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? చూడండి, లోకంలో జీవనోపాధి ఉంది, కాస్త కూస్తో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. నీ సొంత సహోదరు లేమిలో ఉంటే వాళ్ళ పట్ల ఏమాత్రం కనికరం చూపించని వాళ్ళల్లో దేవుడి యొక్క ప్రేమ మంచి పని ఉందని ఎలా చెప్పగలమండి? ఈరోజు ప్రశ్నించుకుందామా ప్రియులారా? మన చుట్టుప్రక్కన మన సహోదరులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, చాలా భయంకరమైన పనులలో, అవసరతల్లో దిగజారిపోయిన పరిస్థితిలో ఉండవచ్చేమో. ఈరోజు దేవుడిని ప్రశ్నించుకుందాం. తన సహోదరుడు అంటే కేవలం రక్తం సంబంధికులే కాదు, క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులే. మనం వాళ్ళకి అవసరతలో లేమిలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం చెయ్యి అందించకుండా మనం చూస్తే మనలో దేవుడు ప్రేమ ఉంది, దేవుడికి నా గురించి తెలుసు అని మనం ఎక్కడన్నా మాట్లాడుతున్నామేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, మేలైనదని తెలిసి అలా చెయ్యని వాడు మహాపాపిగా ఉన్నాడు. మరి ఇప్పుడు మాట్లాడుకునే ఈ మాటలన్నిట్లో మనం ఫిట్ అవుతున్నామా? ఫిట్ కాకపోతే దేవుడి సన్నిధిలో, అవును ప్రభా, నాకు మేలైందని నేను అనుకుంటున్నా, కానీ అది నీకు మేలవుతుందా లేదా, లేదా నువ్వు ఇచ్చిన బిడ్డలకి మేలవుతుందా లేదా అనే ఆలోచన నేను చేయలేకపోతున్నాను ప్రభా అని ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా? దేవుడు అలాంటి కృప నీకు నాకు దయచేయునుగాక. నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన.
గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ప్రభా ఈ దినము నీ వాక్యం కోసం ఎదురు చూస్తూ ప్రభా నువ్వు మాట్లాడిన ఈ ఆధ్యాత్మిక రహస్య వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఆజ్ఞ అతిక్రమమే పాపము, నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్తూ ఉంటున్నాను ప్రభా. కానీ ప్రభ మేలైనదని తెలిసి కూడా అలా చేయకుండా తండ్రి నాయన ప్రభ నీ వల్లే ప్రేమించాలి, నీ వల్లే క్షమించాలి, నీ వల్లే ప్రభ పరిశుద్ధంగా ఉండాలి అని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలని ఆలోచన కూడా రాకుండా తండ్రి జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించి తండ్రి ప్రభ నీకు మేలైనది చేసే కృపను మాకు ఇప్పటి నుంచి అయినా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Do good and good will follow you. God bless you.